అమ్మా. మా నాన్నకి ఏం కాకుండా చూసుకో. నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కల. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు. లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యో, అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. అయ్యో, నీళ్లు కూడా తీసుకురావాలా? అయ్యో, నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాపం చూసుకోవాలంట. అమ్మ చెప్పమంది. ఈ ఒక్కరోజు నువ్వేం తినకపోతే నీకేం కాదులే. నువ్వే ఇంట్లో ఉండి పాపం చూసుకోవాలి. నేను ఈ రోజు పరీక్షకి వెళ్ళాలని నీకు తెలుసుగా. మగవాళ్ళు ఎవరో పిల్లల్ని చూసుకోరే, అది ఆడవాళ్ళ పని. నాకు ఆకలేస్తుంది, వంట చేసి పెట్టు. అవును, నేను చేసిస్తే నువ్వు తిందు గాని. వెళ్ళి చేసుకొని తిను. నేను చెప్పేది వింటావా వినవా? లేకపోతే అమ్మతో చెప్తాను. అయ్యో, గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళి పాపను ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో. ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా. పాప అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో, చాలా టైం అయిపోతోంది. రా, వెళ్ళు, వెళ్ళవే. చాలు చాలు, రావే, రా.
జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలు ఇవ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి, స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు దానివి. ఇదిగో తీసుకో, ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా, అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే పసిదాన్ని ఏడిపించుకురా, లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డని ఇలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి. బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. కూడా రాజేయటం తెలియట్లేదు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు. అప్పుడు ఇండియాకు వచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ప్రావీణ్యతని కలిగిన వారు. అటువైపు తీసుకువెళ్ళి కడుగు, నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందాక నేను చూస్తున్నాను, ఆడవాళ్ళ పని అంటున్నా. నువ్వు అంత పెద్ద మగాడివా? నేను మగాడినే, నువ్వే ఇవన్నీ చేయాలి. భోజనమే లేదు, పోరా. పస్తుండు, పెద్ద మగాడు కదా, నువ్వే వండుకుని తిను. లేదురా, లేదు తల్లి, ఒక్క నిమిషం. అక్క పాలు కాసుంచుంది, ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా? ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. నేను చూస్తాను నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా పాప నాకు ఇచ్చే మాట. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో టైం అయిపోతుంది. అయ్యయ్యో,
పాప ఇక్కడుండు. ఇదిగో పట్టుకో. రా 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 తల్లి రా. అయ్యో టైం అయిపోతుంది. మల్లక్క ఏంటిందో? అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఇక తమ్ముడేమో వాడి ఇష్టానుసారం ఎటో వెళ్ళిపోయాడు. పాపం చూసుకోవడానికి ఎవరు లేరు. కాసేపు పాపం చూసుకుంటావా? ఇటు చూడు, ఎన్ని బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికి ఆరబెట్టి నాయుడు గారింటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ రోజు నాకు ఆఖరి పరీక్షక్క. రాయకపోతే ఇన్నాళ్ళు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నన్నేం చేయమంటావే? ఒక 2 గంటల సేపు పాపం చూసుకోండి, నేను పరీక్ష రాసేసి వచ్చేస్తాను. అయ్యో, ఈ బట్టలన్నీ ఉతకపోతే అమ్మ నా ప్రాణం తీస్తుంది. ప్లీజ్ అక్క. సరే, నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పి చూడు. రా తల్లి, రా 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 రా, బంగారు తల్లి. త్వరగా రా అక్క. ఈరోజు పరీక్ష ఉందని అమ్మతో చెప్పక, ఆడపిల్లకి ఎందుకు చదువని అమ్మ తిడుతుంది. ఆడపిల్లలు చదువుకొని ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఆవిడికి తెలీదు. చూడు, మా నాన్న ప్రాణాలతో ఉండున్నా కూడా నన్ను చదివించేవాడో లేదో తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చదివించడానికి మీ నాన్నున్నారు. త్వరగా రా అక్క. రా రా. ఏ ఆగాగు, నువ్వు మా అమ్మతో నాన్న చూడ్డానికి వెళ్తున్నానని చెప్పు. పరీక్ష రాయడానికి వెళ్తున్నానని చెప్పమాక, సరేనా? రా. అమ్మా, ఇందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. తను గంజి తీసుకెళ్తుందంట. పాపను చూసుకోమంటుంది. ఏంటే వాళ్ళ నాన్నకి? ఏదో దెబ్బ తగిలిందంట. అవును, నువ్వేదో చదువుకున్నావే, అయిపోయిందా? ఈ రోజు పరీక్ష రాస్తే అయిపోతుంది. మరి ఆసుపత్రికి వెళ్ళాలన్నావు? అవును, పరీక్ష తర్వాత ఆసుపత్రికి. అది కాదు. ఏంటి వాగుతున్నావు? దీనికే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? అది పరీక్ష రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? ఒసేయ్, తడి బట్టలు ఎండితేనే మన కడుపు పస్తు పడకుండా ఉంటుంది. పిల్లని దాని దగ్గర ఇవ్వవే. అక్క, నీకు కొంచెమైనా బుద్ధుందే? నేను చెప్పాను కదా, చెప్పినా అర్థం చేసుకోలేదు. నువ్వు పరీక్ష రాస్తావనే కదా నేను అబద్ధం చెప్పాను. సర్లేపోవే. ఏడవకు తల్లి, నా బంగారం కదా. అక్క అక్క, అయ్యో ఎవరు లేరా?
అక్క అక్క ఛ! సుమతక్క సుమతక్క అక్క లేదా? లేదు. త్వరగా అక్కని పిలవండి. అక్క చుట్టాల పెళ్ళికి వెళ్ళింది. అయ్యో ఏం కావాలి? ఇలా రా, నేనున్నానుగా. ఏయ్ ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను చూసి భయపడి పారిపోకు. కనీసం ఎక్కడైనా ఎవరైనా ఉంటారో లేదో. రమణక్క అక్క ఏంటి? అక్క అక్క నాన్నగారికి ఉన్నట్టుండి ఆరోగ్యం బాగాలేదు. అమ్మ తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఈ రోజు ఆఖరి పరీక్ష అక్క. మీరు కొద్దిసేపు పాపను చూసుకుంటే పరీక్ష రాసి వెంటనే వచ్చేస్తానక్క. అవునులేమ్మా, నాకింక వేరే పనిలే చూడు. ఇప్పుడు దాకా ఏడ్చి ఏడ్చి నా దుంప దెంపింది. ఇప్పుడే కాస్త నోరు మూసింది. ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో నాకే తెలియట్లేదు. తీసుకెళ్ళమ్మా. ఏ ఆగవి, పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏయ్ ఎగ్జామ్ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? అదేనే, పాపని ఎవరికైనా ఇచ్చే రావాలి. ఎవరూ దొరకటం లేదు. ఎవరూ దొరకడం లేదా? అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తమ్ముడేమో కోపంగా వెళ్ళిపోయాడు. పాపని చూసుకోవడానికి ఎవరూ లేరు. టైం అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు? పాపని ఎవరికైనా ఇచ్చే రావాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రావే. వచ్చేవే. సరే వస్తానే. తాగు, పాలు తాగు, తాగు. ఇంకా కొంచెమే పాలున్నాయి, తాగి, తాగు.
పరీక్షకి వెళ్ళాలి. నా బంగారు తల్లి కదా, నిద్రపోవే. అక్కకి పరీక్షకి సమయం అవుతుంది. అక్క త్వరగా పరీక్ష రాసేసి వచ్చేస్తుంది. ఒక టీ ఇవ్వు. టీ లేవు బాబు. ఏందక్క పొద్దున్నే టీ లేదంటున్నావు? ఓ టీ ఇవ్వండి. పాలే ఇంకా రాలేదు బాబు. ఏంటక్క పాలు రాలేదంటున్నారు? ఆ? ఏంటి, టీ కాయాలంటే పాలు అక్కర్లేదా? ఉదయం నుండి మీ అక్కయ్య పాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఎంతసేపటి నుండి పాల కోసం ఎదురు చూడాలి? ఆ మనిషి నన్ను అడగకుండా డబ్బులు ఇచ్చేశాడు. అసలేమనుకుంటున్నారు మీరు? దాని మొగుడికి ఏమైతే నాకెందుకు? ఇప్పుడు నాకు పాలు వచ్చి తీరాలి. అమ్మయ్యా, పడుకుంది. నిద్రపో తల్లి, నేను పరీక్ష రాసి వచ్చేస్తాను. అమ్మ తల్లి, నేను వెళ్ళి పరీక్ష రాసి వస్తాను. నేను రాసి వచ్చేంత వరకు నువ్వే పాపని జాగ్రత్తగా చూసుకోవాలి.